ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. అందరికీ అపోస్తల కార్యములు 10:26. పేతురు దృక్పథానికి దేవుడి దృక్పథానికి ఎంతో తేడా ఉంది. క్రీస్తుని బట్టి దేవుడు అన్యులకు విశ్వాస ద్వారాలను బార్లా తెరవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు పవిత్రం చేసిన వాటిని అపవిత్రం అనవద్దు అని దేవుడు పేతురును గట్టిగా మందలించాడు. 10:9-16 వరకు. క్రీస్తుని బట్టి శతాధిపతి పాపం నుండి శుద్ధి పొంది దేవునికి ఆమోదయోగ్యుడయ్యాడు. కానీ పేతురు గందరగోళానికి లోనయ్యాడు. తన సంస్కృతిని ఛేదించి అన్యుణ్ణి దర్శించాలా, బలంగా అమలు చేస్తూ వస్తున్న సాంప్రదాయ చట్టాలను ఉల్లంఘించాలా? కొర్నేలిని కలవడానికి పేతురు బయలుదేరినప్పటి నుండి ఈ సమస్యలను ఒక కొలిక్కి తెచ్చుకోవడానికి పేతురుకు 2 రోజుల వ్యవధి ఉంది. సిజేరియాలో కూడి ఉన్న సమూహంతో అతడు పలికిన తొలి పలుకులు అతడి మానసిక సంఘర్షణకు అద్దం పడుతున్నాయి. అన్యజాతి వానితో సహవాసం చేయుటయైనను అటి వానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. 10:28. అయితే ఈ అన్య విశ్వాసులపై పరిశుద్ధాత్మను కుమ్మరించి దేవుడు పేతురు హృదయంలో గూడు కట్టుకొని ఉన్న అడ్డగోడలను బద్దలు చేశాడు. 10:44-45 వచనాలు. పేతురు నూతన దృక్పథం. దేవుడు పక్షపాతి కాదు అనే సత్యం ఇప్పుడు గ్రహించాడు. 10:34. ప్రతి జాతిలోనూ ఆయనకు భయపడే వారిని ఆయన అంగీకరిస్తాడు. 10:35. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. 10:36. ఆయనపై నమ్మకం పెట్టిన వారందరికీ పాపక్షమాపణ కలుగుతుంది. 10:43. మన వల్లనే పరిశుద్ధాత్మను పొందిన వీరికి బాప్టిజం పొందకుండా ఎవరైనా ఆటంకపరచగలరా? 10:47. మనం నమ్మినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన వరాన్నే వారికి కూడా అనుగ్రహించాడు. 11:17. దేవుని ఎదిరించడానికి నేనెంతటి వాణ్ణి? 11:17. నేడు సైతం కులం, పక్షపాతం, సాంప్రదాయాన్ని పట్టుకొని వేలాడడం నేటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు. విశ్వాసులు సాంప్రదాయిక పక్షపాత వైఖరులను దేవుని వాక్యంతో జోడించి అనేక సున్నిత విషయాల్లో సమస్యలు సృష్టిస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలి. ముఖ్యంగా విశ్వాసానికి సవాలు ఎదురైనప్పుడు ధీటుగా జవాబు చెప్పాలి. అయితే బైబిల్లోని ప్రాథమిక సూత్రం ఏమంటే విశ్వాసులు అందరికీ సువార్త ప్రకటించాలి. సువార్తను బట్టి వారిని ప్రేమించాలి. దేవుడి దృష్టితో వారిని చూడాలి. నమ్మిన వారిని ప్రేమతో చేర్చుకోవాలి. భయాన్ని బట్టి లేదా పక్షపాతాన్ని బట్టి సంఘం అడ్డుగోడలు నిర్మించటం సమర్థనీయమా? ఆ విధంగా చేయడం అంటే దేవుని ప్రేమ హృదయం నుండి దూరం కావడమే.